మెదక్ వెళ్దాం. అక్కడ ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ పై ఇంకా సస్పెన్స్ వేడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్రిల్లర్ను సాధిస్తుంది అక్కడ నర్సాపూర్ టికెట్ కు సంబంధించినటువంటి అంశం. ఇక నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పడడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. తనకే టికెట్ వస్తుందన్న ధీమాలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఈసారి అవకాశం కల్పించాలన్న సునీత రెడ్డి, అలాగే ఇరువురి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ అయితే మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మదన్ రెడ్డికి వస్తుందా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు, లేదంటే సునీత లక్ష్మారెడ్డికి వస్తుందా? సో ఈ సస్పెన్షన్ అయితే అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అయితే పూర్తి చేసిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినప్పటికీ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అయితే వారి పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి తనకు అవకాశం చెప్పడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి అప్పటిలో చేరినటువంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాకిటి లక్ష్మారెడ్డి కూడా తనకు కోరుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు, మంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2018 ఎన్నికల మదన్ రెడ్డి పరిస్థితుల్లో ఆమె అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో బలం ఉంది, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆమె సీఎం కేటీఆర్ కోరిన నేపథ్యంలో మొత్తానికైతే నర్సాపూర్ టికెట్ అయితే ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు రెండుగా చీలిపోయారని చెప్పి కొంతమంది లక్ష్మారెడ్డి వర్గంలో చేరిపోయారు, మదన్ రెడ్డితోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో కల్పిస్తుంది నర్సాపూర్ రాజకీయం కూడా రాజకీయ విషయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే సీఎం కేసీఆర్ ఎప్పుడు తెలుస్తారనేది కూడా మారినటువంటి పరిస్థితి. మరోవైపు వేరు ప్రయత్నాలు ఎమ్మెల్యే అయితే టికెట్ వస్తుంది, తాను వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోతున్న టికెట్ చేజారే ప్రసక్తి లేదని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు లక్ష్మారెడ్డి కూడా చాప కింద ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఇప్పటికే సీఎం కేసీఆర్ ని కూడా కలిసినటువంటి పరిస్థితి. మరోవైపు మాత్రం సునీత లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా కానీ తనకు మాత్రం నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కావాలని చెప్పడం బలంగా కోరుతున్న పరిస్థితి. అయితే మదన్ రెడ్డికి ఉన్న బలాన్ని మనం అత్యంత సన్నిహిత సంబంధాలు ఒక రకంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుడిగా కూడా కాలం నుంచి కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సునీత లక్ష్మారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి చేరి ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ లో కొన్న పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుందని మాత్రం వేచి పెట్టాల్సిన క్యాడర్ లో మాత్రం అయోమయంలో ఉంది. వీరు నిర్వహించే కార్యక్రమానికి సునీత లక్ష్మారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి కార్యకర్తల నాయకులు వెళ్తుంటూ అదేవిధంగా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొంతమంది నాయకులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ఇరువురి మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో దీన్ని వచ్చే ఎన్నికల్లో ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ అంశంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. రైట్ సునీల్, ఇంకోటి ప్రధానంగా రెండు వర్గాలుగా చీలిపోయిన సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి కానీ మదన్ రెడ్డికి సంబంధించి రెండు వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవి ఒక కారణాలు అయితే అంటే ఎందుకు ప్రధానంగా మదన్ రెడ్డికి స్థానికంగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో తనకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆపారనేది ప్రధానంగా అంటే తన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే అంతర్గతంగా నుంచి కొంతమంది వ్యక్తులు తనకి టికెట్ వద్దని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఒక మొత్తం క్యాల్కులేట్ చేసుకుని కనుక మళ్ళీ మదన్ రెడ్డికి ఇస్తే సునీత లక్ష్మారెడ్డి పార్టీలో కొన్ని అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే తన కేడర్తో ఏమైనా తన నిర్ణయం తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంట? అయితే సీఎం కేవలం సర్వేల పైన ఆధారపడతారు కాబట్టి సర్వే నివేదిక నర్సాపూర్ సంఘంగా వచ్చిందో తెలియని పరిస్థితి ఉంది. వాటన్నింటి కూడా బహిర్గతం చేయడం సస్పెన్స్ గా టికెట్ మాత్రం కేటాయించకుండా పెండింగ్ లో ఉండడంతో ఆయన రాధాలు సునీత లక్ష్మారెడ్డికి వస్తున్నట్టు వేచి చూడాలి. మరో క్యాడర్ తో మాత్రం ఇద్దరు నాయకులు చర్చించారు. అయితే సునీత లక్ష్మారెడ్డి మాత్రం టికెట్ రాని నిర్ణయం ఇతర పార్టీల వైపు లేదంటే పార్టీ తాను మద్దతుగా ఆమె చెప్తారనేది మాత్రం రైట్ సునీల్, ఫైనల్గా అంటే అక్కడ ఉన్నటువంటి కొంత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంత స్తబ్దత ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కానీ లేకపోతే వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ
ఒకవేళ ఎవరికైనా సరే మదన్ రెడ్డికి కానీ సునీత లక్ష్మారెడ్డికి కానీ కేటాయిస్తే మరొకరు వారి వెనకతలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మదన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, తాను రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడతాను, అయితే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్సీగా పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టికెట్ అంశంలో మాత్రం సునీత లక్ష్మ స్పందించలేదు, మీడియా ముందుకు రాలేదు, కార్యకర్తలతో కూడా అంతర్గతంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ టికెట్ తనకే వస్తుందని చెప్పి మాత్రం మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి.